బేగంపేట నుంచి ఇట్లా పెరడ్ గ్రౌండ్కి ఆయన చేరుకోబోతాడు. సో పెరడ్ గ్రౌండ్లోకి జరిగే పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. దాదాపు గంట పాటు ఉండబోతున్నారు అక్కడ. సో మొత్తం షెడ్యూల్ దాదాపు మనం 3 గంటలను అనుకున్నాం, కానీ అది ఇంకా దాదాపు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 3-3.5 గంటల వరకు కూడా మనకు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన స్టార్ట్ అయింది. కాసేపటి కింద తెలంగాణకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి కాన్వాయ్ నేరుగా హెచ్ఐసిసికి వెళ్ళింది. హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని. 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. సో ప్రధాని పర్యటన పైన రాజకీయ పరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటన పైన అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. సో సుమారు 3 గంటలకు పైగా ఇవాళ హైదరాబాద్లో ఉండబోతున్నారు ప్రధాని. వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే షెడ్యూల్ ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి ఆల్రెడీ వెళ్తున్నారు. ఆల్రెడీ చేరుకొని ఉంటారు. కొద్ది క్షణాల్లో అక్కడ హెచ్ఐసిసిలో జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభిస్తారు ప్రధాని. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 3,175 కోట్ల రూపాయల ఖర్చుతో NH-167 4 లైనింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది. సంగారెడ్డి జిల్లాలో 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. NH-65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవబోతోంది. కేంద్ర ప్రభుత్వ 5F విజన్లో భాగంగా ఇది పనిచేస్తుంది. ప్రతిపాదిత నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సమీపంలో మేజర్ రైల్వే నెట్వర్క్స్, సీ పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది. వెంటనే ఆమెని పట్టుకున్నటువంటి పరిస్థితి, ఒక ప్లకార్డ్ పట్టుకొని ఆమె అక్కడికి వచ్చింది. సో మోడీ పర్యటనకి చూసినటువంటి పరిస్థితి దగ్గర పడుతుంది. మహిళని కూడా ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి విందాం. వెంటనే ఆమెని పట్టుకున్నటువంటి పరిస్థితి, ఒక ప్లకార్డ్ పట్టుకొని ఆమె అక్కడికి వచ్చింది. సో మోడీ పర్యటనకి చూసినటువంటి పరిస్థితి దగ్గర పడుతుంది. మహిళని కూడా ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి విందాం. వెంటనే ఆమెని పట్టుకున్నటువంటి పరిస్థితి, ఒక ప్లకార్డ్ పట్టుకొని. సో మనం చూసిన ఒక మహిళ ప్రధానమంత్రి కాన్వాయ్ ఎప్పుడైతే కరెక్ట్గా అక్కడికి ఎంటర్ అయిందో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి మహిళ ఒక్కసారిగా కాన్వాయ్ వైపుకు
దూసుకొచ్చే ప్రయత్నం చేసింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, మహిళను అడ్డుకున్నారు. సో తను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతగా చెబుతున్నారు. తన పేరు హేమగా చెబుతున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఫండ్స్ సరిగ్గా రావట్లేవు, తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదంటూ తను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా బండి సంజయ్ కుమారుడు పైన రేప్ కేసు ఉంది, పోక్సో కేసు ఉంది, దానిపైన రియాక్ట్ కావాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఈ రకంగా అక్కడి నుంచి తప్పించాలి, రాజీనామా చేయించాలంటూ ఒక డిమాండ్ చేస్తూ తను ఆందోళన వ్యక్తం చేస్తూ తను నిరసన వ్యక్తం చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ తను నినాదాలు చేస్తున్నారు. దాదాపుగా మొత్తం అక్కడ మహిళా పోలీసులు ఒక 10 మంది మహిళా పోలీసులు తనను పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా తను మోడీ డౌన్ డౌన్ అంటూ ఇంకా తన నినాదాలు చేస్తూనే ఉన్నటువంటి మహిళను కాసేపటి కింద ఆటోలో పోలీస్ స్టేషన్కి తరలించారు. సో కరెక్ట్గా అసలు పోలీసులు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి టూర్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి మూమెంట్ ఉన్నప్పుడు సహజంగా చాలా వరకు దగ్గరికి ఎవరిని రానియకుండా దూరంగా ఉంచుతారు. అటువంటి అంత నెట్వర్క్ చేసినప్పటికీ కూడా దూరంగా అంటే మనుషులు అంటే మామూలుగా జనరల్గా పబ్లిక్ని దూరంగా ఉంచుతారు కాబట్టి, ఎందుకంటే కాన్వాయ్ వైపు ఇలాగా ఎవరైనా నిరసన చేస్తారేమో, ఎవరైనా దూసుకొస్తారేమో అన్నటువంటి అలర్ట్తోనే ఉంటారు సహజంగా పోలీసులు. కానీ పోలీసుల వ్యూహాన్ని కూడా ఛేదించుకు